గత కొన్ని రోజులుగా మీడియాలో సోషల్ మీడియాలో ఒక ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిది ఒక ఆడియో అయితే వైరల్ అవుతా ఉంది. సో దానికి సంబంధించి అసలు పాడి కౌశిక్ రెడ్డి గారిని అడిగి తెలుసుకున్నాం అసలు ఏంటి నిజమేనా లేదా అనే విషయం. నమస్తే సార్. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కానీ మీ పేరుతోటి ఒక ఆడియో క్లిప్ అయితే వైరల్ అవుతుంది. మీరు ముదిరాజ్ కమ్యూనిటీ వాళ్ళకి సంబంధించిన ఒక యూట్యూబర్ ని కెమెరామెన్ ఎవరైతే ఉన్నారో కులం పేరుతో దూషించి తిట్టారని చెప్పి కూడా అంటా ఉన్నారు. సో ఇది మీ వాయిసేనా సార్, మీరేనా? మీకు ఒకటి క్లారిటీగా నేను ఆల్రెడీ ఇచ్చిన బ్రదర్, ఏ ముదిరాజ్ కులస్తుని నేను తిట్టలేదు వ్యక్తిగతంగా. ఇప్పుడు నువ్వు ఏ కులమో నాకు తెలుసు. డూ ఐ నో విచ్ కాస్ట్ యు ఆర్? ఇది అబ్సల్యూట్లీ ఫాల్స్. ఒక ఫేక్ ఆడియో క్లిప్ తయారు చేసి ఆ ఆడియో క్లిప్ ద్వారా నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేసి దీన్ని నేను ఆల్రెడీ చెప్పిన, ఇది నా ఆడియో కానే కాదు. ఎవరన్నా ఈ ఫేక్ ఆడియో వల్ల ముదిరాజ్ అక్కా చెల్లెలు అన్న తమ్ముళ్ళకి ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే నేను క్షమాపణ చెప్తున్నా అని చెప్పిన. కానీ ఆ ఆడియో క్లిప్ నాది కాదు. చాలా త్వరలో నిజాలు బయటకు వస్తాయి. సో దీన్ని ఫోరెన్సిక్ కూడా పంపించాలని చెప్పి కూడా మీరు అలా డిమాండ్ చేసి ఉన్నారు. సో ఖచ్చితంగా ఆ మాట మీద ఉన్నారు సార్ ఇప్పుడు 100% అదే మాట మీద ఉన్నా, 100% పంపుతాం కూడా. అండ్ సార్ ఇంకొకటి కూడా ఈ రోజు ఈటల జమున గారు చూసుకుంటే మీ మీద కొన్ని ఆరోపణలు కూడా చేశారు. సో ఈటల రాజేందర్ గారిని చంపే కుట్ర జరుగుతుంది, 20 కోట్ల సుపారీ మాట్లాడుకున్నట్టు కూడా మా దగ్గర సమాచారం ఎవిడెన్స్ కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు సార్. సో ప్రత్యేకంగా మీ మీద ఆరోపణలు కూడా ఏం న్యూస్ ఛానల్ అమ్మ న్యూస్ ఛానల్ ద్వారా సవాల్ విసురుతా ఉన్నా. నువ్వే అన్నావు కదా మీద ఎవిడెన్స్, దమ్ముంటే ఎవిడెన్స్ పెట్టమని చెప్పు. ఎవిడెన్స్ దమ్ము ఉంటే బయట పెట్టమని చెప్పు. ఎవిడెన్స్ బయట పెడితే నేను ఆయన చంపిన ఆయన కుట్ర చేసినట్టు ఎవిడెన్స్ బయట పెడితే నేను నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా. లేకుంటే నువ్వు నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంటెస్ట్ చేయకుంటుంటావా? చెప్పు, ఛాలెంజ్ ఇది. ఇంకొకటి సార్, ఈటల రాజేందర్ గారు పేరు కనిపించకుండా చేస్తున్నారు నియోజకవర్గంలో. సో అమరవీరుల సూపం దగ్గర ఉన్న దాన్ని కూడా కూల్చేశారని చెప్పి కూడా సో ఈరోజు ప్రెస్ మీట్ లో అనడం జరిగింది. అదే అసలు ఇంత పెద్ద చిల్లరగాలి వీళ్ళంటే ఈ చీటర్ రాజేందర్ కి ఇది దయచేసి చూపించాలి. ఇది హుజరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మానం చేసింది. రోడ్ వైండింగ్ లో అమరవీరుల స్తూపం ని తీసేసింది. ఈ కాపీ తీసేసే ముందు ఇదే చీటర్ రాజేందర్ కూడా ఇది ఒక కాపీ పంపించడం జరిగింది. యాజ్ అన్ ఎమ్మెల్యే పంపించిన తర్వాత ఆ అమరవీరుల స్తూపాన్ని చాలా గొప్పగా డివైడర్ పైన మేము కట్టడం జరిగింది. కట్టిన తర్వాత ఆడ శీలాపలకం పెట్టి ఇది ఈటల రాజేందర్ పేరు కాదా, ఇది ఈటల రాజేందర్ పేరు కాదా, ఆయన పేరు లేకుండా ఎక్కడ చేసినామండి అంటే వీళ్ళు ఒక పెద్ద చీటర్స్ అండి. వీళ్ళు ఒక చీటర్, వీళ్ళ కుటుంబం ఒక చీటర్స్, వీళ్ళ చీటర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వీళ్ళు కాబట్టే చెప్తా ఉన్నారు. మరి దీనికి జవాబు వాళ్ళే చెప్పాలి. మరి ఇప్పుడు ఏం జవాబు చెప్తారు సార్? ఇంకొకటి సార్, విద్యా దినోత్సవం రోజు మీరు ఒక ర్యాలీ నిర్వహించారు. అందులో ఒక పాఠశాలకు సంబంధించిన ఒక అబ్బాయి కూడా ట్రాక్టర్ కింద పడి చనిపోయారు. సో దీనికి పాడి కౌశిక్ రెడ్డి బాధ్యత వహించాలని చెప్పి కూడా అంటున్నారు. ఎంత పెద్ద అబద్ధం అంటే మీరు దయచేసి ఇది ఒక 30 సెకండ్స్ చూపించాలి. అసలు ఆ అబ్బాయిని ఎవరైతే క్లెయిమ్ చేసిండో ఆ అబ్బాయి అసలు ఆ స్కూల్లో అడ్మిషన్ లేదు, ఆయన ఆ ర్యాలీలనే పాల్గొలేదు. ఆయన చనిపోయింది ఇప్పుడు లైవ్ గా మీకు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చూపిస్తా. దయచేసి మీ ఛానల్లో చూపించాలి. దీని కార్యక్రమం పాల్గొన్నప్పుడు మన మరిపల్లిగూడెంలో వాళ్ళు ఊరేగింపు తీస్తున్నప్పుడు పిల్లల్ని ఆ కార్యక్రమం పాల్గొన్నప్పుడు ఒక పిల్లగాడు ట్రాక్టర్ కింద పడి చనిపోయిండు. కింద నిజం ఉంది చూడండి. ఇదే వీడియోలో ఆ ట్రాక్టర్ కింద పడి ఆ పిల్లగాడు ఎక్కడ నడుచుకుంటూ పోతుంటాడు. అది ర్యాలీకే సంబంధం లేదు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నేను ఎవిడెన్స్ తో సహా మాట్లాడుతాను, ఒకటి ఒక గాలి మాటలు కూడా మాట్లాడుతున్నాను. అంటే ఈ చీటర్ రాజేందర్ కౌశిక్ రెడ్డి అంటే గజ్జును వణుకుతా ఉన్నాడు. ఎందుకంటే హుజరాబాద్ లో ఈసారి బీఆర్ఎస్ జెండా ఎగరబోతా ఉంది కాబట్టి గజ్జును వణికి ఇట్లాంటి ఆరోపణలు చేస్తా ఉన్నాడు. సార్ మీరు అన్నారు ఇంకొకటి, సో నేను రాజకీయాల్లోకి వచ్చిందే ఈటల రాజేందర్ గారు ఓడించడానికి అంటున్నారు. సో ఒకవేళ ఈటల రాజేందర్ గారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే కలిసి పనిచేసే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? మీరు మీకు ఒకటే చెప్తున్నాండి, నా లైఫ్ లా ఈ చీటర్ రాజేందర్ తో కలిసి పనిచేసే ప్రసక్తి ఉండదు నెంబర్ 1. కానీ ఆయన ఇలా వస్తాడా రాడా అనేది మా బాస్ నిర్ణయం. అల్టిమేట్ గా మా బాస్ ఏది చెప్తే దానికి రెడీ. కానీ మా బాస్ నిర్ణయం నా పరిధిలో లేని సబ్జెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది పాడి కౌశిక్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో ఆడియో నాది కాదు, అక్కడ ఏదైతే సోషల్ మీడియాలో కానీ వైరల్ అవుతుందో ఆడియో నాది కాదు. సో దీని మీద ఫోరెన్సిక్ విచారణకరణ సిద్ధమని చెప్తున్నారు. సో వీడియో జర్నలిస్ట్ మనోజ్ తో రాజు, అమానియస్, హైదరాబాద్.